హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైజ్ అండ్ స్కోర్. అసలు మనం ఇంత కష్టపడి చదువుతున్నాం కదా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం. ఆ కష్టంలో మీ సమ్మర్ వచ్చేసింది, మీ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ డే వచ్చేసింది. అందరూ మీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ రిజల్ట్స్ వచ్చేసాయి. దాంట్లో ఏమొచ్చింది? మీరు మండల్ టాపర్, లేదా స్టేట్ టాపర్, ఆర్ డిస్ట్రిక్ట్ టాపర్, లేదా మంచి మార్క్స్ స్కోర్ చేశారు. అందరూ హ్యాపీ, చాలా హ్యాపీ. మీ పేరెంట్స్ ఫేస్ లో స్మైల్, మీ పేరెంట్స్ ప్రైజ్లెస్. సరే, ఇంకో స్టూడెంట్ ఏం చేస్తుండో ఈ టైంలో? మనం ఇలా కష్టపడుతున్నాం కదా, ఇంకో స్టూడెంట్ ఏం చేస్తుండో? ఏం లేదు, పొద్దున లేవగానే ఫోన్లో రీల్స్, లేజినెస్, ఫియర్ ఇవన్నీ చేస్తున్నాడు, కానీ చదువుతలేడు. చదవాలని అనిపిస్తుంది, కానీ చదువుతలేడు. సేమ్ సమ్మర్ వచ్చేసింది, రిజల్ట్స్ డే వచ్చేసింది. అప్పుడు రిజల్ట్ చూసుకుంటే యావరేజ్ మార్క్స్, రిగ్రెట్స్. యావరేజ్ అనగానే రిగ్రెట్స్ స్టార్ట్ అవుతాయి. నేను అప్పుడు చదువు ఉంటే అయిపోయేది, నాకు ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చేది. మళ్ళీ 10th క్లాస్ పోయి చదవగలగమా? అస్సలు చదవలేము. ఈ జన్మకి మనకు ఒకటేసారి 10th క్లాస్. టైమ్ ఈజ్ సో ప్రీషియస్. అప్పుడు రిగ్రెట్స్ ఏం చేసినా ఏం రాదు. సో మీరు ఈ 30 days, 30 days టు గో, ఈ 30 days ని లాక్ చేసేసండి. లాక్ అంటే ఒక రూమ్ లో, చీకటి రూమ్ లో లాక్ చేపిస్తా చిన్నప్పుడు ఆ లాక్ కాదు. మీరు మెంటల్లీ మీ మైండ్ ఉంటది కదా, నేను 30 days కంపల్సరీ చదవాలి, మా పేరెంట్స్ కోసం చేయాలని. నెక్స్ట్ 30 days ని లాక్ చేసేసారు. ఈ 30 days మీ నెక్స్ట్ 3 years to 6 years ఫ్యూచర్ ని డిసైడ్ చేశారు. 30 days క్యాన్ డిసైడ్ యువర్ నెక్స్ట్ 3 to 6 years ఫ్యూచర్. సో 90% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ వీక్, దే ఆర్ డిస్ట్రాక్టెడ్. వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతుర్రు, కానీ వాళ్ళు వీక్ కాదు. ఎవ్వరు వీక్ కాదు. ఎవరైనా వాళ్ళ లైఫ్ ని నేను చెడగొట్టుకోవాలి, నేను బాగుపడద్దు అనుకుంటారు. అందరూ బాగుపడాలనుకుంటారు, కానీ కొందరు సక్సెస్ వైపు స్టెప్స్ ఇస్తారు, కొందరు అక్కడే ఆగిపోతారు. మనం అలా ఆగొద్దు. ఈ 30 days లో ఫోన్ లో నోటిఫికేషన్ రాగానే అదేదో ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అని దాన్ని ఓపెన్ చేయడం. మీ లైఫ్ లో మీ 10th బోర్డ్స్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. మీరు మీ పేరెంట్స్ కి ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఇదే. మీ పేరెంట్స్ మీ రిజల్ట్ చూసి ప్రైడ్ గా ఫీల్ కావాలి, నాట్ రిగ్రెట్ గా వాళ్ళు ఫీల్ కావద్దు. ఇంత ఖర్చు పెట్టి చదివిపిస్తున్నారు కదా. ఫోన్ ఓకే, యూట్యూబ్ కూడా లిమిటెడ్ లిమిటెడ్ గా వాడండి. ఇన్స్టాగ్రామ్ 2 minutes ఇన్స్టాగ్రామ్ చూద్దామని ఓపెన్ చేసి 2 hours చూసేస్తాం, అవునా? అప్పుడు రిజల్ట్స్ రోజు ఏమవుతుంది? గిల్టీ ఫీలింగ్ వస్తుంది, అంతే, ఏం కాదు. గిల్టీ ఫీలింగ్ మనల్ని ప్రతి నిమిషం బాధ పెడుతుంది. సో ఈ 30 days లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేయాల్సింది ఫోన్ ని. మరి జీరో ఫోన్, అసలు ఫోన్ అవసరం లేదా? మనకు ఫోన్ కావాలి, లిమిటెడ్ గా, కంట్రోల్డ్ గా ఫోన్ వాడాలి. ఎందుకంటే క్లాసెస్ ఫోన్ లో ఉంటాయి కాబట్టి. నెగిటివ్ థాట్స్ అనేవి బంద్ చేసేయండి. నాతో అవుతుందా కాదా, నేను ఇంత చదువుతున్నా, నా రిజల్ట్స్ ఏమవుతాయి? ఏం కాదు, మీరు ఎఫర్ట్ ఇస్తున్నారు, మీరు చదువుతున్నారు, మీ ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. మనం ఎంత ఇన్పుట్ ఇస్తే అంతే అవుట్పుట్ వస్తుంది. మనం ఎంత ఇన్పుట్ ఇస్తే అంతే అవుట్పుట్ వస్తుంది. ఓకే, మళ్ళీ కంపారిజన్ చేసుకోకండి. వాడు చదువుతున్నాడు, నేను చదువుతలేను, వానికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఆమె నాకంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది, నేను చేస్తలేను. ఇదంతా అవసరం లేదు. నువ్వు కూడా చదువుతున్నావు, నువ్వు వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలని ట్రై చేయి, కానీ కంపారిజన్ చేసుకోకు. థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ ఫర్ ఏ మూమెంట్. ఆ పేరెంట్స్ నవ్వుతూ వాళ్ళ కళ్ళల్లో చిన్న చిన్న టీయర్స్ వస్తుంటే ఆ మూమెంట్ ఒకసారి ఊహించుకోండి, ఎంత బాగుంటుందో. రిజల్ట్స్ డే రోజు మీ పేరెంట్స్ ని ప్రౌడ్ గా చేయండి, ప్రైజ్లెస్ గా చేయండి. ఓకే, ఈ ఫీజెస్, లేట్ నైట్ స్ట్రెస్, ఇవన్నీ ఆ స్మైల్ కోసం మాత్రమే. మరి మన 30 days ఛాలెంజ్ ఏంటి ఇప్పుడు? స్టడీ ఈవెన్ వెన్ మూడ్ సేస్ నో. మూడ్ అనేది నో చెప్పినా గానీ మైండ్ అనేది ఎస్ చెప్పాలి. ఓకే, చదవండి. చూస్ బుక్స్ ఓవర్ ఫోన్స్, రీల్స్. బుక్స్ ని చూస్ చేసుకోండి, రీల్స్ కాదు. బుక్స్ ని చూస్ చేసుకోండి, రీల్స్ కాదు. ఫాలో 30 days రొటీన్. నాతో 30 days రొటీన్ మేనేజ్ అవ్వట్లేదు అనుకుంటే డైలీ రొటీన్ చేసేసుకోండి.
డైలీ రొటీన్ నెక్స్ట్ డే ఏం చేయాలో, నెక్స్ట్ డే ఏం చదవాలో ఈ ముందు డేనే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకొని పడుకోండి. రేపు అంటే ఈ రోజు నైట్ ప్రిపేర్ చేసింది రేపు నీకు కంప్లీట్ టార్గెట్ అయిపోతేనే పడుకో, లేకపోతే పడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మినిమం మీకు 6 hours స్లీప్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ బాడీ. You are teenager, 6 hours sleep is enough, not 8 hours. Okay, thank you. Be consistent, be patient, don't compare yourself with others. You are going to rock your words. Don't be negative in any way.